గత నెల 26న నిర్వహించిన iiit ప్రవేశ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఒంగోలు iiit క్యాంపస్లో ఫలితాలు, ర్యాంకర్ల జాబితాలను విడుదల చేశారు. తొలి 15 ర్యాంకుల్లో 11 ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి లభించాయి. రెండవ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఇక ఏదో ఒక అర్హతను ప్రామాణికంగా తీసుకొని అడ్మిషన్స్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితుల్లో రెండవసారి మరి వరుసగా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ ను నిర్వహించుకోవడం జరిగింది. 4,400 సీట్లకు 71,000 మంది పోటీ పడ్డారు. అంటే నియర్లీ 1:80, ప్రతి ఒక్క సీటుకు 18 మంది ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో iiitలో అడ్మిషన్ కోసం పోటీ పడ్డారు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలనే ఒక ఉన్నత ఆశయంతో మెరిట్ అలోన్, కాబట్టి కేవలం ప్రతిభను మాత్రమే ఆధారంగా తీసుకొని రిజర్వేషన్స్ పూర్తిగా పాటిస్తూ